హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం వేడి వేడి దోశ అయితే తినబోతున్నాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యేదాకా ఎదురు చూడాలి, తప్పదు. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండి దానిపైన వేసి వేడి వేడి దోశ అయితే మనం రెడీ చేయబోతున్నాం అనమాట. ప్యాన్ వేడైంది అనుకుంటున్నా, అదే ప్యాన్ అయితే వేడైంది. ఇప్పుడు మనం దోశ అయితే వేసేద్దాం. వావ్, ఇలా రౌండ్గా తిప్పి 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 ఒక వేడి వేడి దోశ అయితే మనం రెడీ చేయబోతున్నాం. ఇక నెక్స్ట్ దీనిపైన కొంచెం ఆయిల్ అలా అలా మనం పోసేసామంటే మంచి క్రిస్పీగా తయారవబోతుంది దోశ. ఇంకా మళ్ళీ ఒక 5 minutes వెయిట్ చేయాలండి. ఇప్పుడు దాన్ని తిప్పేటప్పుడు ఉంటుంది, అది అలా 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 ఇరిగిపోతూ ఉంటే మనకి మరి దోశ పర్ఫెక్ట్గా వస్తుందో లేకపోతే ఎట్లా వస్తుందో. అమ్మ కొంచెం పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. దాన్ని ఇలా తిప్పేసాక కొంచెం వేడైనాక ఒక 5 నిమిషాలు అట్లా మళ్ళీ వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దోశ అయితే రెడీ అయిపోయింది. మనం దాన్ని ఒకటే ఫోల్డింగ్ వేసుకొని ప్లేట్లకి సర్వ్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ నేను చట్నీ అయితే వేసి పెట్టాను ఫ్రెండ్స్. మనం దాన్ని ప్రిపేర్ చేసాం, కానీ దాని టేస్ట్ కూడా చూడాలి. దాని టేస్ట్ ఎలా ఉంటుందో. మంచిగా పల్లి చట్నీ విత్ దోశ రెండు కలిపి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం దీని టేస్ట్ అయితే చేద్దాని ఇలా కొంచెం దించుకొని అలా నోట్లో పెట్టుకొని తింటుంటే వావ్ సూపర్.